వరకు బాగా ఎంగేజింగ్గా బాగుంది. అది మొత్తం ఫ్యామిలీనే ఇక బాగుంది. కామెడీ ఇక సీట్ మీద కూర్చోలేదు ఇక టిల్ ఎండ్ వరకు బాగుంది. ట్విస్ట్స్ అన్నీ బాగున్నాయి. శివాజీ సార్ యాక్టింగ్, లయ గారి యాక్టింగ్, చిన్నబాబు యాక్టింగ్ సూపర్ సూపర్. మనస్ఫూర్తిగా ఈ సినిమాలో ఒక మంచి పాత్ర చేయడమే కాకుండా ఇది ప్రీమియర్ షోస్లోనే ఇలాంటి హెవీ రెస్పాన్స్ ఉందంటే ఎన్నో సినిమాలు చేసిన అనుభవంతో చెప్తున్నా, రేపటి నుంచి పబ్లిక్ బ్రహ్మరథం పట్టడము ఖాయం. ఇది మీరు చూస్తారు. శివాజీ లయ జంట 4వ హిట్ కిందిగా ఇది గ్యారంటీ. ఫ్యామిలీస్ అయితే ఎమోషనల్గా బాగా కనెక్ట్ అవుతారు. ఫ్యామిలీని సేఫ్ గార్డ్ చేయడం ఎట్లా అనేది ఒకప్పటి దృశ్యం గుర్తొచ్చింది నాకు. చాలా బాగా చేసింది. శివాజీ గారు లయ గారిది వింటేజ్ పర్ఫార్మెన్స్ చాలా బాగున్నాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. మూమెంట్ ఇది అందరూ వచ్చాము. సూపర్గా ఉంది మూవీ అయితే. అసలు అనుకోలేదు. మూవీ చాలా బాగుంది. ట్విస్టులు బాగున్నాయి. కామెడీ సూపర్ సూపర్గా ఉంది. థ్రిల్లర్ సూపర్. యా ఇట్ వాస్ గుడ్. బాగుంది. చాలా బాగుంది. చాలా బాగుంది. హైలైట్ సస్పెన్స్, ఫుల్ సస్పెన్స్ సినిమా చూడొచ్చు. ఫ్యామిలీ ఎంటర్టైన్ మూవీ. హైలైట్ సూపర్. బాగుందండి. ఆఫ్టర్ మెనీ ఇయర్స్ కదా. స్టోరీ చాలా బాగుంది. అందరూ చూడొచ్చు. అందరూ చూసే మూవీ వాజ్ ఆసమ్. నేను అసలు ఇంతలా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ చూసిన తర్వాత కొంచెం నాకు ఈ డైరెక్టర్కి లైక్ చాలా మూవీస్ తీసి ఉన్నట్టు ఫీలింగ్ వచ్చింది. సో మూవీ వాజ్ కొంచెం ఎట్లా ఉందంటే దృశ్యము, కొంచెం బాలీవుడ్ మూవీ అట్లా మిక్స్ అంటే నాకు ఆ ఫీలింగ్ వచ్చింది. ఇట్ వాజ్ ఆసమ్. బ్యూటిఫుల్. అసలు లయ గారిని చూస్తే ఇన్ని సంవత్సరాల తర్వాత షీ యాక్టెడ్ అగైన్ అంటే సేమ్ అదే చేసినట్టుంది. షీ వాజ్ వెరీ పర్ఫెక్ట్. నేను నాకైతే ఎక్సలెంట్ వచ్చింది అనిపించింది. చేసినప్పుడు ఓకే ఏదో చేస్తున్నాం అనిపించింది. బట్ ఇప్పుడైతే నాకు చాలా బాగా అనిపించింది. ఫ్యామిలీ మళ్ళీ వెళ్ళి అది అండ్ లయ గారు శివ గారు మళ్ళీ వాళ్ళు చింపేశారు అంతే. నైస్. చాలా బాగుంది. కామెడీ చాలా బాగుంది. ప్రతి ఒక్కరు యా అసలు సస్పెన్స్ మూవీ, థ్రిల్లర్ ఎవ్రీ చాలా బాగుంది. చాలా బాగుంది. అండ్ ప్రతి ఒక్క సీన్ కూడా కామెడీ ఉంది, ప్లస్ ఆల్సో టెన్షన్ కూడా ఉంది అదేవిధంగా. అండ్ ఫైనల్గా ట్విస్ట్ అయితే అసలు అదిరిపోయింది. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు పోలీస్ అలా అవుతుంది అని చెప్పేసి. అండ్ ఇట్స్ వెరీ నైస్ మూవీ అన్నమాట. రేపటి నుంచి అయితే థియేటర్స్ అన్నీ హౌస్ఫుల్ అవుతాయి, అందులో నో డౌట్. చాలా బాగున్నాయి అనమాట. సినిమా స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ కానీ చాలా బాగుంది. లాస్ట్లో క్లైమాక్స్ అయితే అసలు ఒక ఫ్యామిలీ కోసం ఒక శివాజీ గారు ఏం చేశారు అనేది చాలా బాగా చూపించారనమాట. సో అందరూ థియేటర్కి వెళ్ళి చూడండి. ఒక మంచి సినిమా. సో చాలా బాగుంది. అందరు థియేటర్కి వెళ్ళి చూడండి. ఆయన ఇప్పుడే సాంప్రదాయాన్ని సుప్పిని శుద్ధపూసిన సినిమా చూసా. సినిమా అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది అన్న. నిజంగా అసలు కామెడీ అయితే మామూలుగా లేదు, వేరే లెవెల్ ఉంది. నిజంగా ఈ సినిమాలో క్రైమ్ ఉంది, కామెడీ ఉంది. మంచి సినిమా అన్న ఇది. నిజంగా అసలు SSS అంటారు కానీ SSS కాదు, CCC అని చెప్పుకోవాలి. ఎందుకంటే అంత మంచిగా ఉంది సినిమా కూడా. చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు. నిజంగా శివాజీ గారి పర్ఫార్మెన్స్ అయితే వేరే లెవెల్ ఉందన్న. శివాజీ గారి పర్ఫార్మెన్స్ అయితే అసలు అదిరిపోయింది. లయ గారు ఇంకా శివాజీ గారు వాళ్ళిద్దరి మధ్యలో కాంబినేషన్ అయితే అసలు మామూలుగా లేదన్న. వాళ్ళిద్దరి మధ్యలో సీన్స్ కానీ ఆ ముగ్గురు వెళ్ళే కార్ సీన్స్ కానీ అవంతా చాలా అంటే చాలా బాగా ఉన్నాయన్న. నిజంగా ఓవరాల్గా సినిమాలో మొత్తం ట్విస్టులు ఉంటాయి చూడన్న. అసలు ట్విస్టులు అయితే ఎవరు ఊహించలేరన్న. అలాంటి ట్విస్టులు ఉన్నాయి. నిజంగా క్లైమాక్స్ అయితే అసలు నెక్స్ట్ లెవెల్ అన్న. నిజంగా చాలా బాగుంటుంది. మొత్తం ఫ్యామిలీ చూడదగ్గ మూవీ అయితే. క్రైమ్ థ్రిల్లింగ్ అయితే చాలా బాగుంది. మొత్తం కామెడీ ఎంటర్టైన్మెంట్. లయ అండ్ శివాజీ గారు కాంబినేషను అదిరిపోయింది. ధనరాజ్ క్యారెక్టర్ క్లైమాక్స్లో ట్విస్ట్ మాత్రం చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఎంత బాగుందంటే ఎక్స్ట్రాడినరీ. డైరెక్టర్ మాత్రం బ్యాలెన్స్డ్గా చేసి మూవీ చాలా బాగా చేశారు. అలాగే ఈ మూవీ శివాజీ గారు ప్రొడ్యూసింగ్ చేశారు. మంచి ప్రొడక్షన్ వాల్యూ అయితే ఉన్నాయి. శివాజీ గారి మళ్ళీ హిట్ కొట్టేశారు. ఓవరాల్గా నేను మీ మల్టీ స్టార్ రాజా కింది స్థాయి వాళ్ళకి అర్థం కాదు, మినిమం డిగ్రీ ఉండాలి. ఐఏఎస్ ఐపీఎస్ పెద్ద పై స్థాయి వాళ్ళకి అర్థం అవుతుంది కానీ కింది స్థాయి వాళ్ళకి అర్థం కాదు అనే డైలాగ్ ఎవరిది అనుకుంటున్నాను? నాదే. ఇగో ఇక్కడ ఉంది చూడు బోర్డు. సంప్రదాయని సూతని సుధపూసని అనే సినిమాకి వచ్చిన చాలా బ్రహ్మాండంగా ఉంది. రైటర్ ఫైటర్ క్రియేటర్ లాగా హీరో ప్రొడ్యూసరు శివాజీ గారు మామూలుగా లేదు. ఇక శివాజీ పని అయిపోయిందిలే అనుకున్న క్రమంలో ఇటు మీద ఇటు కొడుతున్నాడు.
లయ గారిని పెట్టుకున్నారు. లయ గారు అయితే అప్పుడు అట్నే ఉన్నది, ఇప్పుడు ఇంకా బ్రహ్మాండంగా ఉన్నది. ఆ బుడ్డోడు మంచి డైలాగ్ చెప్పిండు, నాలాగనే మంచి డైలాగ్ ఉంది. సరదాకే గుండు బాల కొట్టినోడిని మీరు కొట్లాడదాం అనుకుంటున్నావు, చూడు మళ్ళీ ఎట్లా ఉంటుందో.